కేజ్రీవాల్ అరెస్ట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్ రఫీ, దేశ చరిత్రలోనే తొలిసారిగా ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే అరెస్ట్ అయ్యారు కేజ్రీవాల్. సో ఈ నేపథ్యంలో దేశ రాజధానిలో అంటే ఢిల్లీలో ఏ విధంగానైతే తన పరిపాలనకు సంబంధించి కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కావచ్చు, కొంత పెద్ద ఎత్తున కేజ్రీవాల్కి అభిమానులు ఉన్నారు. అయితే నిన్న ఎప్పుడైతే కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు రీచ్ అయ్యారో అప్పటి నుంచే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రాజధానిలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఎక్కడికక్కడ అదుపులోకి అయితే ఇప్పటికే కార్యకర్తలను తీసుకుంటున్నారు. అదే సమయంలో ఈరోజు ఏదైతే ఇప్పటికే అంటే ఈడీ కార్యాలయంలో కేజ్రీవాల్కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. మధ్యాహ్నం సమయంలో అంటే 12 గంటల తర్వాత ఏ క్షణాన్నైనా సరే రౌజ్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్ను తరలిస్తారు. సో ఈ నేపథ్యంలో మధ్యలో ఎక్కడైనా సరే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారేమోనే ఆందోళన చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అందుకోసమే ఇప్పటికే రాజధాని మొత్తం కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించున్నారు. అంటే ఎక్కడికక్కడ ఎవరైతే బస్సులో వచ్చేటటువంటి వాళ్ళని కావచ్చు, ఇతర వాహనాల్లో వచ్చేటటువంటి వాళ్ళని కావచ్చు, అందరినీ కూడా ఎప్పటికప్పుడు కొంత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా సరే వాళ్ళను అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారంటే ఖచ్చితంగా ఆందోళనలు జరుగుతూ ఉంటాయి. సో అందుకోసమే ఢిల్లీ పోలీసులతో పాటు ఇటు కేంద్ర బలగాలు కూడా అటు ఈడీ కార్యాలయం, కేజ్రీవాల్ నివాసం, ప్రధాన కూడళ్లు ఏవైతే ఉన్నాయో ఐటీఓ, దాంతోపాటు బీజేపీ కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు పోలీసులు మోహరించున్నారు. ఇప్పటికే అటు ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. మరోవైపు ఏదైతే కేజ్రీవాల్కి సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో సైతం కేసు విచారణ జరగబోతుంది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కేజ్రీవాల్ పిటిషన్ పైన విచారణ చేయబోతున్నారు. నిన్న హైకోర్టులో ప్రొటెక్షన్ దక్కలేదు కేజ్రీవాల్కు. ఆ వెంటనే ఈడీ కేజ్రీవాల్ నివాసానికి చేరుకోవడం, కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం అనేది త్వరితగతిన జరిగిపోయాయి. సో ఈ రోజు ఏదైతే రౌజ్ అవెన్యూ కోర్టుకు ఈడీ తీసుకెళ్తుంది, అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ కేసును విచారణ జరిపినటువంటి జడ్జి నాగపాల్ ప్రస్తుతం ట్రాన్స్ఫర్ అయ్యారు. జడ్జి నాగపాల్ స్థానంలో ఇక కావేరి బవేజా కొత్తగా ఇప్పుడు లిక్కర్ కేసును విచారించబోతున్నారు. సో జడ్జి కావేరి బవేజా ముందు కేజ్రీవాల్ను ప్రవేశపెడతారు. అంతేకాదు ఈడీ కస్టడీ కూడా కోరబోతుంది కేజ్రీవాల్ను. ఎందుకంటే ఇప్పటికే 9 నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఏనాడు కేజ్రీవాల్ ఈడీ ముందు హాజరు కాలేదు. సో వాటికి ఒక్కొక్క రీజన్ చెప్తూ తను ఈడీ విచారణకు దూరంగానే ఉన్నారు. సో ఫైనల్ గా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని లోతుగా తెలుసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఆధారాలను తెలుసుకోవాలి, కేజ్రీవాల్ పాత్ర సంబంధించినటువంటి ఆధారాలు మాకు ఇన్ని కావాలి అంటే ఖచ్చితంగా కేజ్రీవాల్ను తమ కస్టడీలో ఉంచుకొని విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని ఈడీ అభిప్రాయపడుతుంది. దానికి అనుగుణంగానే కస్టడీ పిటిషన్ ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ వేయబోతుంది. 10 రోజుల పాటు తమకు కేజ్రీవాల్ను కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం కనిపిస్తుంది. మరి జడ్జి ఎటువంటి ఆదేశాలు జారీ చేస్తారన్నది కూడా ఇక్కడ కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. సో దేశ రాజధానిలో ఒకవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఆందోళనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమైతే తమ కస్టడీలోకి కేజ్రీవాల్ను తీసుకునేందుకు కూడా ఈడీ కస్టడీ పిటిషన్తో రెడీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. రైట్, అది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా ఎన్టీవీ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ నిరసనలకు పిలుపివ్వడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈడీ కార్యాలయం, నివాసం వెళ్లే అన్ని మార్గాల్లో సెక్యూరిటీని పెంచారు. ఇవాళ మధ్యాహ్నం కేజ్రీవాల్ను రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కేజ్రీవాల్ను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరే అవకాశం ఉంది. ఉదయం మరోసారి కేజ్రీవాల్కు వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. కేజ్రీవాల్ అరెస్టుపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. आज एक और चिंता भी है हमारी। देश में पहली बार एक सिटिंग चीफ मिनिस्टर जिनके पास Z+ सिक्योरिटी है, Z+ सिक्योरिटी कवर है, उनको अरेस्ट किया गया है। अब अरविंद केजरीवाल, दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी की सिक्योरिटी के लिए कौन जिम्मेदार है? आज वो ईडी के ऑफिस के अंदर हैं। उस ऑफिस के अंदर कौन जा रहा है, क्या लेके जा रहा है, इसके लिए कौन जिम्मेदार होगा? तो ये एक बहुत बड़ी चिंता आम आदमी पार्टी की भी है, ये एक बहुत बड़ी चिंता देश की भी है कि क्या केंद्र सरकार
ईडी की कस्टडी में अरविंद केजरीवाल को पर्याप्त